హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 32 రకాల అద్భుతమైన యూజ్ఫుల్ అమేజింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యంలో ఉప్పు వేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. బియ్యం ఎక్కువగా పురుగు పట్టేసి ఉంటుంది కదండి. చాలా వరకు కూడా మనం నష్టపోతూ ఉంటాము. ఇలా రైస్లో మనకి పురుగు వచ్చేస్తే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా రైస్ తీసుకొని ఎందులోకైనా అంటే కొంచెం పెద్ద సైజు కంటైనర్లో తీసుకొని దానిలో రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి. రాళ్ళు ఉప్పును మొత్తం కూడా రైస్లో ఇలాగా మొత్తం అప్లై చేసేసి రైస్ తర్వాత పైన పోసేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా మనకి రైస్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. ఎగ్స్ మనం బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి కదండి. పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా ప్రతి ఒక్క ఎగ్కి ఇలా ఆయిల్ అప్లై చేసేసి మనం ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఎగ్ పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, నెయ్యి మనం ఇలాగ డబ్బాల్లో కానీ గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. నెయ్యి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా సీసాలో అడుగునైతే ఇలా ఉంటుంది కదండి. అది మనం చేతితో తీయాలన్నా స్పూన్తో తీయాలన్నా రాదు కదండి. ఇలా వేడి రైస్లో ఈ చేసాని ఈ విధంగా పెట్టేసామనుకోండి, లోపల ఉన్నటువంటి నెయ్యి అంతా కూడా కరిగిపోతుంది. మనం చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. మన బాడీలో ఓవర్ హీట్ని తగ్గించి పీరియడ్స్ని కొంచెం లేటుగా రావడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని మజ్జిగలో కొన్ని మెంతులు అయితే వేసుకోవాలండి. ఇలా మెంతులు కలిపి ఒక 5 అవర్స్ మాత్రం పక్కన ఉంచేసి 5 అవర్స్ తర్వాత ఇలాగే మజ్జిగ తాగామనుకోండి, 2-3 డేస్ మనం తాగితే చక్కగా మనకి పీరియడ్స్ కూడా లేటుగా వస్తాయి. అలానే బాడీలో ఉన్న ఓవర్ హీట్ కూడా తగ్గిపోతుందండి. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. మెంతులు చాలా మంచిది కాబట్టి హెల్త్కి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం పీరియడ్స్ వచ్చే ఒక 1 వీక్ ముందు ఇలాగా మనం ట్రై చేసామనుకోండి, చక్కగా పీరియడ్స్ కూడా చక్కగా మనకి లేట్గా వస్తాయి. అలానే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, రైస్ ఉడికేటప్పుడు ఇలాగా గంజి ఉంటుంది కదండి. ఇలా రైస్ ఉడికేటప్పుడు ఉన్నటువంటి గంజిని కొంచెం తీసుకొని ఒక బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నానండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా ఈ వాటర్లో కొంచెం షాంపూ వేసేసుకొని మనం తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలాగ తలకు అప్లై చేసేసామనుకోండి, మన హెయిర్స్ అనేది మంచి చక్కగా దృఢంగా గట్టిగా ఉంటాయి. అలానే వేరుపాల సమస్య అనేది తగ్గిపోతుందండి. చుండ్రుతో బాధపడుతూ ఉంటారు కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దురద కూడా తగ్గిపోతుందండి. ఇలాగ ఈ వాటర్ అప్లై చేయటం వల్ల చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగ మనం హెయిర్స్ పాయలుగా తీసి ఈ వాటర్ని అప్లై చేసుకోవచ్చు. చక్కగా మనకి ఎయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. జుట్టు రాలిపోవటం కూడా తగ్గిపోతుందండి. ఇలా ట్రై చేయండి. ఏ షాంపూ యూజ్ చేసుకున్నా పర్లేదండి. ఏ షాంపూ అయినా ఈ విధంగా ఆ వాటర్లో వేసేసి ఒక 1 అవర్ ముందు ఇలా మనం తలకి పట్టించేసి తర్వాత తలస్నానం చేస్తే మనకి ఎయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. జుట్టు ఊడిపోవటం కూడా తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. మన బాడీలో ఎక్కువగా ఓవర్ హీట్తో బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఈ టిప్ని అయితే ఫాలో అవుతూ ఉంటాను. ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఆ వాటర్లో సబ్జాలు తగినన్ని వేసుకొని, పటికి బెల్లం ఉంటుంది కదండి, పటికి బెల్లం పౌడర్లా చేసుకొని 2 కలిపి ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకుని తాగామనుకోండి, మనకి బాడీలో ఉన్న ఓవర్ హీట్ తగ్గిపోతుందండి. మన బాడీ చక్కగా కూల్ అయిపోతుంది. ఓవర్ హీట్తో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా క్రమేణా తాగుతూ ఉన్నాం అనుకోండి, బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, మిక్సీ జార్లు మనం పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, అడుగు భాగాన ఉన్నటువంటి డస్ట్ అయితే అలానే ఉండిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే ఇలా మిక్సీ జారుకు ఉన్నటువంటి బ్లేడ్లు స్టక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని చూడండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా అడుగు భాగాన్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి దీనిపైన
2 స్పూన్స్ అయితే నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను. ఇప్పుడైతే నురగ చూసారా ఎంత పొంగుతూ వస్తుందో. లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఒక 5 మినిట్స్ వరకు ఇలాగ పక్కన వదిలేసి 5 మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, టూత్ బ్రష్ తీసుకునే విధంగా మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి మొత్తం కూడా డస్ట్ అనేది వచ్చేస్తుందండి. ఇలా అప్పుడప్పుడు మనం మిక్సీ జార్ని క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎటువంటి డస్ట్ లేకుండా మనకి శుభ్రంగా ఉంటాయి. అలానే చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి మిక్సీ జార్ కూడా పాడైపోకుండా స్టక్ అయిపోకుండా ఎక్కువ రోజులు మన్నుకుంటాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, కర్రీస్ మనకి మిగిలిపోయినాయి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి, నెక్స్ట్ డే మనం తినాలి అనుకున్నప్పుడు ఇలాగా కర్రీని వేడి చేసే పని లేకుండా ఈ విధంగా రైస్ వండిన తర్వాత ఇలాగా వేడి వేడి రైస్ మీద ఇలాగా కర్రీ గిన్నెని పెట్టేసాం అనుకోండి, చక్కగా వేడైపోతుంది. మనం ప్రత్యేకంగా కర్రీని వేడి చేసే పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం మొబైల్స్కి ఇలాగా ఛార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, హడావుల్లో కిందది పైకి పైది కిందకి పెట్టేస్తూ ఉంటాము, ఛార్జరు పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఏది పైన ఏది కింద అనేది మనకి తెకమకలు పడకుండా ఈ విధంగా ఒక స్టిక్కర్ని పై వైపున పెట్టేసాం అనుకోండి, హడావుల్లో మనం ఛార్జింగ్ పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఛార్జర్ కూడా పాడైపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఇలా పసుపులో కాఫీ పౌడర్ వేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పసుపులో కొంచెం అయితే ఇలా కాఫీ పౌడర్ వేసేసుకొని దీనిలో కొంచెం శనగపిండి ఒక స్పూన్ వేసుకున్నానండి. అలానే నిమ్మరసం కొద్దిగా ఇలాగ రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం కూడా కలిసేలాగా ఇదంతా కూడా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం చాలా బాగా వర్క్ అవుతుంది. మన స్కిన్ పై ఉన్నటువంటి టాన్ కానీ, మరకలు కానీ, అలానే మచ్చలు కానీ, ఇలాంటివి డస్ట్ కానీ మొత్తం కూడా ఇది రిమూవ్ అయిపోతాయండి. ఇలా మొత్తం కూడా మనం స్కిన్ పైన, ఫేస్ పైన కానీ, స్కిన్ పైన కానీ ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్న, అలానే స్కిన్ పైన మనం ఇలాగ వాటర్తో క్లీన్ చేసుకున్న చక్కగా మన చర్మం అనేది మెరిసిపోతుంది, మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పిల్లలు స్టడీ చేసుకునే దగ్గర బుక్స్, పేపర్స్ ఇలా ఎగిరిపోతూ ఉంటాయి కదండి, వాళ్ళకి స్టడీ చేసుకునేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక పెన్ క్యాప్ని ఈ విధంగా పేపర్కి ఇలా పెట్టేసామనుకోండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు స్టడీ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 12, రైస్ పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎండిమిర్చిని ఒక 4-5 తీసుకొని ఇలా రైస్లో పెట్టామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా రైస్ మనం ఇలాగా స్టోర్ చేసుకున్న తర్వాత ఇలాగా రైస్ బ్యాగ్ని ఇలా పెట్టేసుకుని ఓల్డ్ బ్యాంగిల్ని అయితే ఈ విధంగా పెట్టేసామనుకోండి, గాలి తగలకుండా ఉంటుంది. కాబట్టి మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం బియ్యం తీసిన ప్రతిసారి గాజుని ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఎక్కువ రోజులు చక్కగా స్టోర్ ఉంటాయి, పురుగు రాకుండా మనకి చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. సేమియాలు ఇలాగా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయండి. ఇలాగ మనం డబ్బాల్లోనే ఉంచితే నిల్వ ఉండి ఒక్కోసారి అదో లాంటి స్మెల్ వస్తూ ఉంటాయి. అలా స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా సేమియాల్లో మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు ఒక 4-5 తీసుకొని ఇందులో సేమియాల్లో వేసేసామనుకోండి, చక్కగా సేమియాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, అలానే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కరివేపాకు మనం ఇలాగా కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఇలా చక్కగా వాటర్ బాటిల్లో నిండుగా వాటర్ పోసేసుకొని ఈ విధంగా కరివేపాకు కొమ్మతో పెట్టేసుకున్నాం అనుకోండి, 10 days అయినా కరివేపాకు కుళ్ళిపోవటం కానీ, అలానే వడిలిపోవటం కానీ, ఎండిపోవటం కానీ జరగదండి. 2 daysకి 3 daysకి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం ఫ్రెష్గా చక్కగా అప్పటికప్పుడు ఇలా కరివేపాకుని తీసుకొని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే ఒక్కోసారి పాడైపోతూ ఉంటుంది కదండి, అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు వాటర్ బాటిల్ పెట్టి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, మన ఫేస్ కొంచెం క్లీన్ చేసుకొని వెళ్తూ ఉంటాం కదండి, ఫేస్ అప్పటికప్పుడు చక్కగా మంచి బ్రైట్నెస్గా
మంచి గ్లోయింగ్గా కనిపించాలి అంటే ఇలా ట్రై చేయండి. ఫెయిర్ అండ్ లవ్లీని కొంచెం ఇలా అరచేతిలో వేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని బాగా రఫ్ చేయాలండి. ఈ రెండు కూడా బాగా రఫ్ చేసేసి మన ఫేస్కి అప్లై చేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత చక్కగా మన ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా వస్తుందండి, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అప్పటికప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా కొంచెం మన ఫేస్ మంచి గ్లోయింగ్గా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎగ్స్ మనం అనుకోకుండా ఒక్కోసారి చేయి తగిలి కింద పడుతూ ఉంటాయి కదండి. అలా చేయి తగిలి కింద పడేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా రైస్లో ఎగ్స్ని పెట్టేసుకున్నాం అనుకోండి, పగిలిపోకుండా మనం అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఎగ్ని అయితే ఒకటి ఇక్కడ తీసుకున్నానండి. ఎగ్ని ఈ విధంగా ఎల్లో సపరేట్ చేయాలి, వైట్ వరకే మనకు కావాల్సింది. టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనం ఎల్లోనైతే సపరేట్ చేసేసాం కదండి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే నేను ఇక్కడ వరిపిండి తీసుకున్నానండి. ఇది చాలా బాగా వర్క్. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలండి. దీంట్లో కొబ్బరి నూనె కొంచెం వేసేసుకొని ఈ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఇప్పుడు ఎక్కువగా 35-40కే ఎక్కువగా మన స్కిన్ ముడతలు పడిపోతూ ఉంటుంది కదండి. ముడతలు పడిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మన స్కిన్ ముడతలు పడిపోయిందేమోనని మనం చాలా భయంగా ఇబ్బందిగా ఉంటూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ మిశ్రమాన్ని మనం స్కిన్ పైన అప్లై చేసామనుకోండి, చక్కగా ముడతలు లేకుండా మనకి స్కిన్ మెరిసిపోయేలాగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నిమ్మరసం ఒక హాఫ్ తీసుకుని ఇందులో వేసేసుకొని ఇది మొత్తం కూడా మనం స్కిన్ పైన అప్లై చేసామనుకోండి, ముడతలు లేకుండా ఉంటుంది. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి ముడతలు లేకుండా చక్కగా స్కిన్ అయితే మెరిసిపోయేలాగా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొన్ని పచ్చివి వస్తూ ఉంటాయి కదండి. పచ్చివి త్వరగా పండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఒక ప్లేట్లో సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ ఇలా ఏదైనా ఓకేనండి. నేను ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను. ఇలా పచ్చిగా ఉన్నటువంటి టమాటాలను ఈ విధంగా ఒక నైట్ ఇలా ఉంచేసి చక్కగా మార్నింగ్ కల్లా పండిపోతాయండి. ఒక నైట్ ఇలా చక్కగా ఉప్పులో పెట్టేసామనుకోండి, మార్నింగ్ కల్లా పండిపోతాయి. మన కర్రీ చక్కగా చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 19. కుక్కర్లో మనం పప్పు కానీ అలానే రైస్ కానీ వండుతూ ఉంటాం కదండి. ఒక్కోసారి రైస్ కానీ పప్పు కానీ వండినప్పుడు ఇలా రైస్ కానీ అలానే పప్పు కానీ ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. విజిల్ త్వరగా రావు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం కుక్కర్ మూతను అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా నీడిల్ తీసుకొని నీడిలోనికి దారం అయితే ఎక్కించుకొని ఈ విధంగా హోల్స్లోనికి పోనిచ్చి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల మనకి తెలియకుండానే డస్ట్ కానీ లేదంటే పప్పు గింజలు కానీ రైస్ కానీ అన్నం మెతుకులు ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయండి. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని ఈజీగా అయిపోతుంది. అలానే మనకి విజిల్స్ కూడా త్వరగా వచ్చేస్తాయండి. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, చాలా బాగా యూజ్ అవుతాయండి. పెన్ని క్యాప్స్ని మనకి బట్టల క్లిప్స్ లేనప్పుడు బట్టలకి చక్కగా ఈ విధంగా పెన్ని క్యాప్స్ పెట్టుకోవచ్చండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే పెన్ని క్యాప్ను ఒక క్యాప్ని తీసుకొని మన కిచెన్లో ఇలా ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని సాంబ్రాన్ స్టిక్ ఉంటుంది కదండి, దీన్ని ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి, చక్కగా మన ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దోమలు అయితే ఏదో టైంలో వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు పోవాలంటే ఈ స్మెల్కి చక్కగా దోమలు అయితే పోతాయండి. ఇలా సాంబ్రాన్ స్టిక్ వెలిగించుకున్నాం అనుకోండి ఈవినింగ్ టైంలో, మనకి ఏ రూమ్స్లో అయితే ఎక్కువగా దోమలు కనపడుతున్నాయో ఆ రూమ్స్లో ఇలా పెట్టేస్తే వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. బాదం గింజల్ని ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటుంది. పురుగు రాకుండా పాడైపోకుండా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా బాదం గింజల్లో లవంగాలు ఒక 4-5 తీసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఈ డబ్బాలో పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. ఈ రెండు బాగా మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకుంటే వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా డబ్బా
డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేస్తే చాలా బాధపడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటాలను తెచ్చుకున్న తర్వాత వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఒక్కొక్క టమాటాకి మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఒక్కొక్క టమాటాకి ఇలా అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ బాక్స్ అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఈ విధంగా వేసేసుకొని టమాటాలను ఈ విధంగా పెట్టేసుకొని పైన కూడా ఒక పేపర్ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా టమాటాలను మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మిక్సీ జార్ అయితే మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, మిక్సీ జార్ పైన ఉన్నటువంటి మూతని ఇలా ఎంత క్లీన్ చేసినా వాటి గ్యాప్లో ఇలా డస్ట్ ఉంటుంది కదండి, ఇలా డస్ట్ పోవాలి, పాకుడు ఉన్నా కూడా మనం అప్పుడప్పుడు వాటర్తో క్లీన్ చేస్తే అదేమవుతుందంటే తేమ ఉండిపోయి మూతకి బాగా పాకుడు వచ్చేసి డస్ట్ వస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇలా మనం మిక్సీ జార్లో ఏదైనా పట్టేటప్పుడు ఇలా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పడుతూ ఉంటాం కదండి, అది దాని ద్వారాగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా లెమన్ అయితే తీసుకుని లెమన్ పైన బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్తో ఈ విధంగా మిక్సీ జార్ మూతని ఇలా క్లీన్ చేసిన తర్వాత పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేయని టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మూతపై ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుందండి. చక్కగా క్లియర్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. టిప్ నెంబర్ 24, మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ మనం ఇలా నానబెట్టుకుంటూ ఉంటాం కదండి, మనకు త్వరగా నానాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మినప వస్తువులు కానీ అలానే చాకు ఉంటుంది కదండి, మనం వెజిటేబుల్స్ కట్ చేసి చాకుని ఈ విధంగా మినపగుళ్ళలో కానీ అలానే పొట్టు మినపప్పు పైన నానబెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా త్వరగా నానాలి అనుకున్నప్పుడు మినప వస్తువులు కానీ చాకు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా 1 అవర్ లోపలనే నానుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం పిండిలు పట్టుకున్న తర్వాత ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టేస్తూ ఉంటాం కదండి, మొత్తం కూడా పొంగిపోతూ ఉంటుంది. అలా పొంగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం ఆ డబ్బాలో అంచులకి ఇలాగ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా పెట్టుకోవచ్చండి. లేదంటే మనం ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. కొన్ని గిన్నెలో వాటర్ తీసుకొని ఇలాగ పిండి గిన్నెని ఆ వాటర్లో పెట్టేసామనుకోండి, చక్కగా మనకి పిండి టేస్టీగా ఉంటుంది, పులియకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే పిండి కూడా పైకి పొంగిపోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసామనుకోండి, పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. ఇది మనకి ఎందుకు పనికిరాదు, వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి, ఆ ట్యాబ్లెట్లని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ మనకి యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ చాలా ఉంటూ ఉంటాయి కదండి. ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాను, అందులో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. బాగా హీట్ చేసుకున్నటువంటి మరిగే వాటర్ని ఇందులో అయితే నేను పోసుకుంటున్నానండి. దీంట్లో బేకింగ్ పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. ముందుగా ట్యాబ్లెట్ పౌడర్ వేసాను, ఒక 1 టీ స్పూన్ పసుపు, అలానే బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నానండి. కొంచెం షాంపూ ఇలా మొత్తం కూడా వేసేసుకొని బాగా మరిగించిన వాటర్ ఉంటాయి కదండి, హాట్ వాటర్ని ఇందులో పోసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఇలా కిచెన్ సింక్ని క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో పసుపు కూడా వేసాను కాబట్టి యాంటీబయాటిక్గా చాలా బాగా పనిచేస్తుంది. మనకి తెలియని క్రిములు కిచెన్లో సింక్లో ఉండిపోతూ ఉంటాయి కదండి, తెలియని బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కిచెన్ సింక్ కూడా బ్లాకేజ్ అవ్వకుండా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా బ్లాకేజ్ కూడా అవుతుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మూల ప్రతి మూల కూడా ఈ విధంగా ఈ వాటర్ని అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత స్టీల్ స్క్రబ్బర్ కానీ మనం ఇలాగా మెత్తటి స్క్రబ్బర్ పెట్టి కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. మనకి తెలియని నలకలు కానీ
లోపల అడ్డం పడిపోతూ ఉంటాయి. అందుకే సింక్ బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలాగా మనం హాట్ వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్ చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, బ్లాకేజ్ అవ్వకుండా, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్లన్నింటిలో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. టూత్పేస్ట్ యూజ్ చేసిన తర్వాత ఇలా మనం పడేస్తూ ఉంటాం కదండి, దీంట్లో చాలా పేస్ట్ అయితే మిగిలిపోతూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చపాతీ కరపెట్టి ఈ విధంగా పేస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి పేస్ట్ని ఈ విధంగా ముందుకు ప్రెస్ చేసామనుకోండి, చాలా పేస్ట్ అయితే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత ఎందుకులే అని పడేస్తూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ప్లాస్టర్ ఉంటుంది కదండి, ప్లాస్టర్ ఈ విధంగా తీసి మనం వెంటనే పెట్టేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఆ డౌల్లో తీసినప్పుడు త్వరగా ఇలా తీయాలంటే త్వరగా దొరకదు కదండి. ఈ విధంగా చివర కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసాం అనుకోండి, ప్లాస్టర్ చివర మనకి అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు హడావుల్లో తీసినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. టమాటాలు మనకి ఎక్కువ రోజులు ఉండాలి, పాడైపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. టమాటాకి ఈ విధంగా కొంచెం ప్లాస్టర్ తీసుకొని ఇలా తొడుము దగ్గర ఇలా పెట్టేసామనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఎక్కువ శాతం మనకి తొడుము దగ్గర టమాటా పాడైపోతూ ఉంటుందండి. ఇలా తేమ శాతం ఎక్కువగా ఉండి తొడుము దగ్గర ఎక్కువగా టమాటాలు కుళ్ళిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్ మూత పైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి లెమన్ తీసుకొని, లెమన్ ఒక హాఫ్ తీసుకొని ఈ విధంగా మనం విజిల్ క్లీన్ చేసి ఉన్నాం అనుకోండి, చక్కగా లోపల పైన ఉన్నటువంటి ఆ విజిల్లో ఇరుక్కుపోయినటువంటి నలకలు కూడా అడ్డం పడుతూ ఉంటాయి కదండి, విజిల్ త్వరగా రానియదు. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలా నిమ్మతొక్క పెట్టి మొత్తం క్లీన్ చేసేసుకుంటే చక్కగా విజిల్స్ త్వరగా వస్తాయి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కుక్కర్లో మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే కొంచెం మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఇలా వేసేసుకొని నిమ్మబద్ద పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అడుగున నల్లగా గారపట్టినటువంటి ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీకు ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.